బాక్సాఫీస్ దగ్గర అఖండ ముందు వరకు కెరీర్ లోనే లోవెస్ట్ ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ నుండి నాన్ స్టాప్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ సంచలన ఫామ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమ్మారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా ఫ్లాప్ అనేది లేకుండా ఆల్మోస్ట్ 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని రచ్చ చేశాడు బాలయ్య. ఆల్మోస్ట్ 3 ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలతో సంచలనం సృష్టించిన బాలయ్య ఇతర స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏళ్లకేళ్లు టైం తీసుకుంటే 3 ఏళ్ల గ్యాప్ లో కేవలం 3 ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలతో రచ్చ చేశాడు బాలయ్య. 4 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల గ్రాస్ లెక్క ఇప్పుడు అక్షరాల 530 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో బీభత్సమైన ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. అఖండ మూవీ టోటల్ రన్ లో 133 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేస్తే వీరసింహారెడ్డి సినిమా 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక భగవంత్ కేసరి 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించగా 3 సినిమాలు కలిపి 399 కోట్ల వరకు గ్రాస్ వసూలను సాధించాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన డాకు మహారాజ్ మూవీ ఆల్మోస్ట్ 132 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ఇప్పటి వరకు వసూలు చేయగా 4 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క 500 కోట్ల హిస్టారికల్ మార్క్ ను దాటేసి 530 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని దుమ్ము దులిపేసింది. లాంగ్ రన్ లో డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా తర్వాత వస్తున్న అఖండ 2 తో బాలయ్య కెరీర్ లో మరిన్ని బీభత్సమైన రికార్డులు నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.